గోవిందుడు ఇతను అని చెప్పి నాలెడ్జ్ ఇచ్చిందే గురువు. అట్లా నేను చెప్పేది ఫిజికల్ సైన్స్ అయినప్పటికీ, నా సబ్జెక్ట్ ఫిజికల్ సైన్స్ అయినప్పటికీ, నా క్లాస్లో నా స్కూల్లో ఏ టీచర్ రాకపోయినా లీజర్ పీరియడ్లో నేను వెళ్తే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఏ సబ్జెక్ట్ అయినా నేను డీల్ చేస్తాను. ఆ కాన్ఫిడెన్స్ నాకు స్కూల్ నుండి వచ్చింది. ఒక హిందీ అంటే భయపడతాం, ఇంగ్లీష్ అంటే భయపడతారు సబ్జెక్ట్. సోషల్ అంటే మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ వాళ్ళు సోషల్ చెప్పలేరు అన్న ఒక అపవాదం ఉంది. అవన్నీ నేను స్కూల్ నుండే నేర్చుకున్నా. ఎందుకంటే టీచర్గా మనము ఒక సబ్జెక్టులో నిష్ణాతులం కావచ్చు, నేను అనుకునే డైలాగ్ కావచ్చు, కానీ స్కూల్లో ఉన్నప్పుడు పోటీ పడి అన్ని సబ్జెక్టులు నేర్చుకున్నాం, అన్ని సబ్జెక్టుల పైన పట్టు సాధించినాం. దాన్ని నేను దృష్టిలో పెట్టుకొని నా సబ్జెక్టులో వేరే సబ్జెక్టులో ఎగ్జాంపుల్ తెలుగు ఉంది, క్వశ్చన్ పేపర్ DCEV ఎడిటింగ్ అనగానే 100 నాకు పంపించండి అంటారు. సాఫ్ట్ కాపీ నాకు వస్తుంది, ఎందుకంటే నేను చూసిన తర్వాత దాంట్లో ఒక్క అక్షర దోషం కూడా దొరకదు. ఒక లెటర్ రాసిన అఫీషియల్గా, ఒక నోటీస్ రాసిన నా సైడ్ వచ్చేస్తుంది, కింద ఏం రాదు కొటేషన్. అది నేను చెక్ చేసి ఇట్లనో లేకపోతే ఎక్కడైనా మిస్టేక్ ఉంటే ఇట్లనో చేసి పంపించాలి. అంటే అదంతా నేను స్కూల్ నుండే నేర్చుకున్నా. 10th వరకు మనం నేర్చుకున్న అన్నీ బయట అడుగు పెట్టిన తర్వాత ఎట్లా బతకాలి అనడానికి మనకు ఉపయోగపడతాయి. అవి నాకు చాలా బాగా ఉపయోగపడ్డాయి. మా ఆయన టైలరింగ్ షాప్ ఉంది బైన్సాలోనే. 2 పాపలు, పెద్ద పాప డిగ్రీ 2nd ఇయర్ సరోజిని నాయుడు వనితా మహావిద్యాలయ హైదరాబాద్ BSc MPCS. చిన్న పాప ఇక్కడే ఉంది సాయి ప్రణతి, పెద్ద పాప సాయి ప్రతిమ. తన గోలు IPS నేషనల్. వచ్చేది నేను గేమ్స్ ఆడలేదు కానీ తను నేషనల్ వాలీబాల్ ప్లేయర్. నవోదయ స్టూడెంట్ 10th వరకు. ఇంటర్లో ఇప్పుడు కోంపల్లి ఇగ్నైట్ IAS అకాడమీలో ఫస్ట్ ఇయర్ అయిపోయింది. నేషనల్ వాలీబాల్ ప్లేయర్. అంటే నేను ఏవైతే కొన్ని చేయలేకపోయినో 2 పాపలు కూడా కూచిపూడి పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు. పెద్ద పాప కూచిపూడిలో దాకా నేను వాణినికేతన్ అని స్కూల్లో చదువుకున్నాను. 9th క్లాస్లో నేను జాయిన్ అయినాను. కానీ ఈ స్కూల్ గొప్పతనం గురించి నేను చాలా నేర్చుకున్నాను. నా పేరు భోగు సుజాత, మా ఆయన పేరు మల్లికార్జున, బిజినెస్ మ్యాన్. మాకు 2 బాబులు, వశిష్ట, విఘ్నేష్. వాళ్ళు కూడా కొంచెం స్టడీ పర్సన్సే. పెద్ద బాబు BBA అయిపోయింది, చిన్న బాబు ఇంటర్ 2nd ఇయర్ చదువుతున్నాడు. వచ్చాను. నాకు ఒక బాబు 8th క్లాస్ చదువుతున్నాడు. మేము భూపాలపల్లిలో ఉంటాను. 2 పాప బాబు, ఒక పాప ఒక బాబు. బీటెక్ 2nd ఇయర్ బాబు, పాప ఇంటర్ 2nd ఇయర్. మా గురువులందరికీ నా పాదాభివందనాలు. నా ఫ్రెండ్స్ బాబు, పాప వచ్చేసి బీటెక్ 3rd ఇయర్, బాబు ఇంటర్ 2nd ఇయర్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను మహారాష్ట్ర పుస్తకలో ఉంటున్నాను. మా ఆయన అగ్రికల్చర్ అండ్ HP పెట్రోల్ పంప్ ఉంది. మా పాప బీటెక్ 2nd ఇయర్, బాబు 10th క్లాస్. అండ్ నేను పతంజలి యోగా రామ్దేవ్ బాబా వాళ్ళ దగ్గర యోగా నేర్చుకున్నాను. ఒక టీచర్గా పనిచేస్తున్నాను. మార్నింగ్ యోగా క్లాసెస్ తీసుకుంటాను నేను. థ్యాంక్ యూ. పేరు కవిత, మా ఆయన పేరు రాజేందర్ రెడ్డి అండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. నాకు 2 పిల్లలు, బాబు సాయి చరణ్ 9th క్లాస్, పాప హిమాని 5th క్లాస్. ఈ పాదాభివందనాలు. నా పేరు తిరుమల. గుడ్ ఈవినింగ్ టు ఆల్. మా వారి పేరు రమేష్. తను ట్రాన్స్కోలో ఫోర్మెన్గా చేస్తారు ఆసిఫాబాద్లో. నాకు 2 పిల్లలు. నేను MA B.Ed కంప్లీట్ చేసిన. మా పెద్ద బాబు డిగ్రీ కంప్లీట్ అయింది, కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాడు. చిన్న బాబు బీటెక్ కంప్లీట్ అయింది. అందరికీ పాదాభివందనాలు. అలాగే వచ్చిన వారందరికీ, రాలేకపోయిన వాళ్ళందరికీ సిల్వర్ జూబ్లీ శుభాకాంక్షలు. నాకు అంటే వాళ్ళు రాలేదు కదా, అందుకే వాళ్ళని గుర్తు చేసుకుంటాను కొంతమంది. నా పేరు అంగల తిరుమల, మా ఆయన పేరు సుదర్శన్, ఆయన ఆరోగ్య ప్రాక్టీస్. మాకు 2 బాబులు. పెద్ద ఆయన పేరు రఘువంశీ, చిన్న ఆయన కృష్ణవంశీ. పెద్ద ఆయన బీటెక్ అయిపోయింది, చిన్న ఆయన బీటెక్ 3rd ఇయర్.
మా వారి పేరు రవీందర్ రెడ్డి, తను వచ్చేసి గవర్నమెంట్ టీచర్. నాకు 2 బాబులు. పెద్ద బాబు వచ్చేసి ఎంఎస్ చేయడానికి యూఎస్ వెళ్ళాడు. చిన్న బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్. పేరు చిప్పసరిత. మా సార్ పేరు శ్రీనివాస్, బిజినెస్ చేస్తారు. నాకు 2 పిల్లలు, బాబు సుశాంత్, పాప అనన్య, 2 సెకండ్ ఇయర్. ఆచార్యులందరికీ నా పాదవందనాలు. నా తోటి విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. సిల్వర్ జూబ్లీ. నా పేరు రాజలక్ష్మి. మా హస్బెండ్ అకౌంటెంట్, వరంగల్లో ఉంటున్నాం. నేను కరీంనగర్లో ఉంటున్నాను. మా సార్ పేరు వచ్చేసి వేణుగోపాల్, రీజనల్ మేనేజర్గా చేస్తున్నారు. ప్రస్తుతం నేను 4 months బ్యాక్ బిజినెస్ స్టార్ట్ చేశాను, దాన్ని చూసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు ఆది శ్రీలత. నేను సింగరేణిలో కెమిస్ట్గా వర్క్ చేస్తున్నాను బీజోన్లో. మా ఆయన తిరుపతి, ప్రైవేట్ లెక్చరర్. తను. మాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. పాప వచ్చేసి 9th క్లాస్, 10th క్లాస్, అబ్బాయి 8th క్లాస్. నా పేరు దేవరకొండ శ్రీలతాదేవి. మా వారు సీనియర్ టెక్నికల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. నాకు 2 పిల్లలు, బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్, పాప సెకండ్ ఇయర్. నేను టీఎస్ఎస్పీడీసీఎల్లో సబ్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. మా హస్బెండ్ శ్రీనివాస్, తను సీనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు, ఇక్కడే ఉన్నారు. నాకు ఒకడే బాబు సాత్విక్, హీఈస్ ఇన్ 10th క్లాస్ నౌ. అంటే మా ఆయన పేరు సరిత, మా ఆయన పేరు శ్రీనివాస్. మాకు 2 పాపలు, పెద్ద పాప ఎంబీబీఎస్, చిన్న పాప అమెజాన్లో జాబ్ చేస్తుంది. హైదరాబాద్లో ఉంటున్నాము. ఈరోజు ఇలా ఇంతమందిని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు మధు. నాకు 2 పాపలు, పెద్ద పాప బీటెక్ అయిపోయింది, సెకండ్ పాప నీట్ రాసింది, రిజల్ట్ కోసం వెయిటింగ్. మేము కరీంనగర్లో ఉంటున్నాం. పేరు అర్చన కరువా, మతలబ్ ఇప్పుడు అర్చన లావోటి. మా ఆయన పేరు వినోద్ లావోటి. నాకు 2 పిల్లలు, కొడుకు డిగ్రీ, పాప 10th క్లాస్. థ్యాంక్ యూ. స్వప్న. నేను శిశు నుండి 9వ తరగతి వరకు శిశు మందిర్లో చదివాను. నా పెళ్ళి 97లో అయింది. నాకు 2 బాబులు. మా ఆయన పేరు గోపి, నస్పూర్ మున్సిపాలిటీలో ఎంప్లాయ్. పెద్ద అబ్బాయి జాబ్ చేస్తుండు, చిన్న అబ్బాయి ఎంబీఏ. ఈ కార్యక్రమానికి సమయం కేటాయించి వచ్చిన నా తోటి మిత్రులకు అండ్ ఉపాధ్యాయులకు నా ధన్యవాదాలు. నా పేరు సామల సురేష్. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. ఈవెంట్ సంబంధించిన బిజినెస్ చేస్తూ ఉంటాను. దాంతోపాటు కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ అవి సర్వీస్ చేస్తూ ఉంటాను. నా భార్య పేరు రేణుక. నాకు 2 పిల్లలు, పాప వచ్చేసి సౌపర్ణిక 10th క్లాస్, బాబు వచ్చి యశ్వంత్ సాయి తేజ 5th క్లాస్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫార్మాలిటీ చెప్పేనా సెకండ్ తాడా. మా బాబు పేరు పెద్ద బాబు పేరు త్రిశూల్ కుమార్. ఒక పెట్రోల్ పంప్, ఒక షాపింగ్ కాంప్లెక్స్, ఒక మొత్తం తెలిసి మాత్రమే అబౌవ్ 5 lakhs. ఇక నాకు తెలియకుండా చాలా ఉన్నాయి. రాజేందర్, బట్ యాక్చువల్గా యాజ్ పర్ సర్టిఫికేట్ మై నేమ్ ఇస్ బండారి రాజేందర్. ఎందుకని అంటే మా నాన్న సింగర్ తర్వాత అయితే యాక్చువల్గా ఏంటంటే మా నాన్నది సింగరేణి ఎంప్లాయ్, ఐ మీన్ సింగరేణి జాబ్ పేరు మీద అక్కడ బండారి అని ఉండే. సో నా సర్టిఫికేట్ అప్పుడు ఫ్యూచర్లో జాబ్ గురించి ఇబ్బంది అవుతుందని బండారి అని చేశారు. ఓకే, నేను ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేశాను. ఓకే, ఐఎమ్ డూయింగ్ యాజ్ ఎ లెక్చరర్ డిగ్రీ కాలేజ్లో. మా స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ చెప్తాను, ఇంటర్మీడియట్ కూడా చెప్తాను నేను. ఓకే, మా భార్య పేరు సుజాత, తను కూడా ఎంఎస్సి బిఎడ్, తను కూడా మ్యాథ్స్ లెక్చరర్. ఓకే, నా కొడుకు పేరు అనుశ్రత్, ఈజ్ డూయింగ్ 6th క్లాస్ ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. గర్భ సంఖ్య 16, 10వ తరగతి ఆ సెక్షన్. నేను ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎడ్, బిఎడ్ కాలేజ్ లెక్చర్ ఇన్ సైకాలజీ. మా మిస్సెస్ వసంత ఈజ్ ఆల్సో టీచర్ ఇన్ CBSE స్కూల్, ప్రైవేట్, బోత్ ఆర్ ప్రైవేట్, నాట్ గవర్నమెంట్.
నాకు ఒక పాప, ఓన్లీ డాటర్ కాఫీ విందా, 8 years, 3rd class. వాషింగ్ పౌడర్ నిర్మా పాలలోని తెలుపు. థ్యాంక్ యూ. గురువులందరికీ నమస్కారం. నా తోటి సహోదరులకి, విద్యార్థులకి, ఆడపడుచులకి అందరికీ నమస్కారం. నా పేరు రాచర్ల కిరణ్. నేను ఎంఎస్సి బాటనీ చదివిన, మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం అని ఒక డిప్లొమా కోర్స్ చేశాను. నేను ఒక 13 సంవత్సరాలు బ్యాంకులలో జాబ్ చేశాను. తర్వాత ఓన్ బిజినెస్ చేసుకున్నాను. నా వైఫ్ పేరు వచ్చి సునీత. ఆమె ఐటీ ఎంప్లాయ్. 2 పిల్లలు. పెద్దబాబు విద్యాపీఠంలో చదువుతాడు, సరస్వతి విద్యాపీఠము. మా ఇల్లు కూడా దాని పక్కనే ఉంటుంది. నాకు సుపరిచితులు, ఆచార్యుల వారు చాలామంది ఉన్నారు. పాప వచ్చి 5th క్లాస్ విద్యాపీఠంలోనే. మా బాబు వచ్చి స్టేట్ లెవెల్లో చెస్ టాప్ 10లో ప్రజెంట్ పార్టిసిపేట్ చేస్తున్నాడు. నా పేరు వెంబడి సురేష్. మాది చిన్నపూర. ఇక్కడ నేను రైతును. మా మిసెస్ వైస్ అయిపోయింది. పొలిటీషియన్. మా మిసెస్ వైస్ అయిపోయింది. మాకు ఒక బాబు డిగ్రీ చేసుకుంటా కోచింగ్ తీసుకుంటున్నాను హైదరాబాద్లో. ఒక పాప డిగ్రీ 2nd year. ఇక్కడ మంచిగా చేస్తుంది. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, గురువులందరికీ నమస్కారములు. మైసెల్ఫ్ కమల్ కిషోర్ లాహోటి. నేను ఎంసీఏ చదివాను. తర్వాత ఫాదర్తో బిజినెస్లో జాయిన్ అయ్యాను. నాకు 2 పాపలు. ఒక ఆమె 7th క్లాస్, ఒక ఆమె 3rd క్లాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ నుంచి ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. సిల్వర్ జూబ్లీ నా మైండ్లో ఎప్పటి నుంచో ఉండే. లేకపోతే లాస్ట్ ఫస్ట్ శ్రీను మెసేజ్ చూశాను గ్రూప్లో. సడన్గా చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది, ఖుషి అయిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్లీ ఈ ప్రోగ్రామ్ ఇది ఇట్లా గ్యాదర్ కావడానికి కారణం మన బొల్లం శ్రీనివాస్. హ్యాట్స్ ఆఫ్ టు శ్రీను. ఇక్కడ వస్తే మాటలు రావట్లేదు, ఏదో ఆగిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదములు. మా ఆవిడ పేరు శిరీష. నాకు 3 పిల్లలు. పిల్లల పేరు వెన్నెల, వైష్ణవి, విక్రమ్. నేను ఫైనాన్స్ బిజినెస్ చేస్తాను. బెల్లంపల్లి. నా పేరు అసంబుల్ కృష్ణ. మా భార్య పేరు పుట్ట. అమ్మాయి నేహ 9th క్లాస్, 10th క్లాస్. అబ్బాయి అంశుమాన్ 6th క్లాస్, సెకండరీ. నేను వ్యవసాయం చేస్తాను. మై చైర్మన్ ఇస్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి. ప్రజెంట్ ఐ వర్కింగ్ ఇన్ పేషెంట్ కేర్ మేనేజర్. థ్యాంక్ యూ. సెక్షన్ నేను ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఆటోమేషన్ ఇంజనీరింగ్ లీడ్గా వర్క్ చేస్తున్నాను. హైదరాబాద్లో ఉంటాను. మా వైఫ్ పేరు స్నేహ. ఆమె హౌస్ వైఫ్. 2 పిల్లలు. పెద్ద అమ్మాయి 7th క్లాస్, చిన్న అమ్మాయి 3rd క్లాస్. గ్రీష్మ అండ్ అనుష్మ. ఎవ్రీవన్ లైక్ కొంతమంది లోకల్లో ఉన్నారు, కొంతమంది నాన్ లోకల్లో ఉండి కూడా వచ్చి ఒక 2-3 days నుంచి ఇక్కడ ఉండి టైం స్పెండ్ చేసి ఇదంతా సక్సెస్ఫుల్ అయ్యేలాగా చాలా టైం స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అయితే మా డాడీ పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి బైసాల 3rd వరకు చదువుకున్నాను శిశు మందిరే. అప్పుడు కట్ట వెంకరెడ్డి సార్ కూడా ఉండే. మళ్ళీ కట్ట వెంకరెడ్డి సార్ బెల్లంపల్లి రాగానే మళ్ళీ 4th నుంచి 7th ఇక్కడనే చదివిన. కట్ట వెంకరెడ్డి సార్ అప్పుడు కూడా ఉండే. అయితే నేను 4th డబుల్ చదివింది ఇక్కడ. ఎందుకంటే బైసాలో చదువుకున్నా కూడా ప్రమోటెడ్ పాస్ చేస్తుండే. అయితే నాకు అదే అలవాటు అయిపోయింది. ఇక 4th చదువుకున్నా కూడా పాస్ చేస్తారంటే కట్ట వెంకరెడ్డి సార్ ఆల్రెడీ చెప్పిండు, అరే బైసాలు కూడా ఫెయిల్ అవుతున్నావు, ఈడ కూడా ఫెయిల్ అవుతున్నావు, మీ డాడీ మళ్ళీ డబుల్ చదువుమన్నారు 4th అంటే. అది మంచి పని అయిపోయింది. 4th డబుల్ చదివితే నేను కొంచెం ఇప్పుడు ఇంప్రూవ్ అయిపోయినా, కొంచెం మంచిగా ఒక జాబ్ వచ్చింది. లేదా జాబ్ నేను ఉండేది హైదరాబాద్. నాకు 2007లో మ్యారేజ్ అయింది. ఒక బాబు, ఒక పాప. బాబు వచ్చేసి 8th కంప్లీట్ అయిపోయింది. పాప వచ్చేసి 7th కంప్లీట్ అయిపోయింది. నేను చేసేది హౌస్ కీపింగ్ సూపర్వైజర్గా ఎస్విఎం గ్రాంట్లో సూపర్వైజర్గా చేసిన. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం జాబ్ చేయట్లేదు. అమ్మ నాన్న దగ్గరికి వచ్చిన. అమ్మ నాన్న బాగా వాళ్ళని తీసుకోవడానికి. సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అండ్ మిమ్మల్ని మళ్ళీ కలిసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా పేరు ములుగురి హరిప్రసాద్. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. మా భార్య పేరు నాగస్వప్న.
నాకు ఇద్దరు పిల్లలు. బాబు పేరు నవనీత్ వర్ధన్, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎంపీసీ చేస్తున్నాడు. బాబు ప్రేరణ తీరి 8th క్లాస్. నేను వచ్చేసి మెడికల్ ఏజెన్సీలో మేనేజర్గా పనిచేస్తున్నాను. స్టిల్ 18 years నుంచి ఒకటే కంపెనీలో చేస్తున్నాను. హలో ఫ్రెండ్స్, నా పేరు బాలా శ్రీనివాస్. ప్రజెంట్ మంచిర్యాలలో ఉంటున్నాను. నా భార్య పేరు అర్చన, ఒక బాబు నాకు. నాకు విద్యాబుద్ధులు నేర్పిన ఆచార్యులకు కూడా నమస్కారం. నా పేరు మున్కల్ల వేణుగోపాల్. నేను గోల్డ్ వర్క్ చేస్తా ఇక్కడ బెల్లంపల్లి. నా భార్య పేరు నాగలక్ష్మి. నాకు పాప బాబు. పాప వచ్చేసి 2nd క్లాస్, బాబు వచ్చేసి 1st క్లాస్. మా భార్య పేరు దీపిక, నాకు ఇద్దరు పిల్లలు. పెద్ద పాప ఇప్పుడు 10th క్లాస్, చిన్న ఆమె 6th క్లాస్. నా భార్య పేరు సుమలత. నేను ఇప్పుడు మార్గదర్శి సిట్ ఫండ్ ఆదిలాబాద్ బ్రాంచ్లో పనిచేస్తున్నాను. అండ్ మా వైఫ్ వచ్చేసి కస్తూర్బా కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆదిలాబాద్లో ఉంటున్నాను. ఇక్కడ ఆర్గనైజేషన్ అయితే ఓవరాల్ మంచిగా ఉంది. నేను శిశు నుండి 10th వరకు ఇక్కడనే చదువుకున్నాను. ఇక్కడ ప్రతి అడుగు నాకు ఇప్పుడు 25 years తర్వాత ఇప్పుడే అడుగు పెట్టిన. ఇక్కడ వాతావరణం 20 సంవత్సరాలు వెనక వచ్చినట్టు కనబడుతుంది. మళ్ళా మనకిట కాలం కలిసి వస్తే 50 సంవత్సరాల ఫంక్షన్ కూడా మనం ఇదే విధంగా అటెండ్ చేస్తున్నామని ఆర్గనైజర్లు మరొకసారి అందరినీ పేరు పెట్టిన శ్రీనివాస్ గారు అందరినీ బొల్లం శ్రీనివాస్ గారు. నేను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను. నాకు ఇద్దరు పిల్లలు, అనన్య కృష్ణ, మహతి కృష్ణ. 2nd అండ్ నర్సరీ చదువుతున్నారు. నా పేరు వల్లంపట్ల మోహన్. నేను గోదావరిఖాన్లో సింగరేణి ఎంప్లాయీగా జాబ్ చేస్తున్నాను. నా భార్య పేరు అర్చన, నాకు ఇద్దరు పిల్లలు. బాబు 8th క్లాస్, పాప 4th క్లాస్. నేను 8th వరకు ఇక్కడ చదువుకున్నాను. మా భార్య పేరు లావణ్య, మా ఇద్దరు పిల్లలు. పెద్ద బాబు 8th క్లాసు, చిన్న బాబు 5th. లోకల్ చిన్న ఊళ్ళో హై జంప్, లాంగ్ జంప్, షార్ట్ పుట్, డిస్కస్ పర్ఫెక్ట్. ఒక బాబు వచ్చేసి బీటెక్ 2nd year. పాప వచ్చేసి 2 months. వ్యవసాయం చేస్తా. మా బ్యాచ్ మేము కూడా కలగకపోతే ఇక్కడ కలిసిన వాళ్ళు సెవెంత్ వరకు చదువుకున్నాను. నాకు మా భార్య పేరు వచ్చేసి లావణ్య, నాకు ఒక బాబు పేరు రోహన్, ఇప్పుడు 5th క్లాస్ నుంచి 6th క్లాస్కి వెళ్ళాను. నేను వచ్చేసి రైల్వేలలో ఏడిఎన్ ఆఫీసర్ డ్రైవర్ చేస్తున్నాను. సో మా మిసెస్ పేరు కవిత. సో నేను ఒక 9 years వాగ్దేవి కాలేజీలో టీచింగ్ ట్రైనర్గా పనిచేశాను. నేను ఎంఎస్సి, ఎంబీఏ, ఎంఏ సైకాలజీ కంప్లీట్ చేశాను. అట్ ద సేమ్ టైం ప్రజెంట్ నేను ఓన్గా ఒక బిజినెస్ రన్ చేస్తున్నాను. ఒక ఎంటర్ప్రినర్గా బిజినెస్ స్టార్ట్ చేశాను. హెల్త్ అండ్ వెల్త్ సొల్యూషన్ అని స్టార్ట్ చేశాను. దాంట్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతూ గ్లోబల్ ర్యాంక్ను కూడా అచీవ్ అయినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్వేస్ నాకు 1 year old బాయ్. సో ఆఫ్టర్ 11 years తర్వాత ఇట్స్ అ వెరీ గాడ్ గిఫ్ట్ ఇన్ మై లైఫ్. సో హిస్ నేమ్ ఈజ్ ఇవాన్ ప్రీత్. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. గాడ్ ఈస్ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. ఎండ వెయిటింగ్ అని ఒక్కసారి మీరు ఇద్దరు మాట్లాడుతూ సంతోషిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లింగమూర్తి. నేను యాక్చువల్లీ ఇక్కడ 8th క్లాస్ వరకు చదువుకున్నాను. యాక్చువల్లీ ఎక్కువ స్పోర్ట్స్లో ఉండేవాడిని. తర్వాత యాక్చువల్లీ మాది ఈరోజు మ్యారేజ్ డే. మేము యాక్చువల్లీ వెడ్డింగ్ టూర్ ఒకటి ప్లాన్ చేశాము. అయితే వీళ్ళందరూ కలుస్తూ ఉన్నారు అని చెప్పేసి అది క్యాన్సిల్ చేసి ఇక్కడికి వచ్చాము. నేను యాక్చువల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాను. ప్రజెంట్ ఓన్ కంపెనీ ఒకటి రన్ చేస్తున్నాను కొత్తగా, ఈఎస్ఎస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని. దాంట్లో సీఈఓగా చేస్తున్నాను. హైదరాబాద్లో ఉంటున్నాను. చాలా బాగా చేశాను.
నా పేరు ధనలక్ష్మి. యాక్చువల్లీ కార్మెల్ హై స్కూల్లో చదివాను. 2011లో మ్యారేజ్ అయిపోయింది. 2 బాబులు, ఒకటి హావిష్, జతిన్. హాయ్ హాయ్ చెప్పండి. థ్యాంక్ యూ. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. Shani,
దోచుకుంది కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన గీత కథలానే రాసుకో మనిషిలో దేవుణ్ణి మనసుతో గెలవాలి చీకటవుతున్నా బతుకే DJ Suman and Bunny నువ్వే వస్తే హార్ట్ బీటే స్పీడ్ అవుతుంది టచ్చే నువ్వే ఇస్తే నా బ్లడ్ హీట్ అవుతుంది నా పైకే ఎక్కాబంటే ఇక పైకే వద్దంటుంది నువ్వు నాతో బయటికి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీన్ అవుతుంది కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ ఆన్ ద బేబీ